హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. మనకి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకి సంబంధించి కీలకమైన అప్డేట్ తెలుస్తూ ఉంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ మద్యం కేసు అని అందరూ రాస్తూ ఉన్నారు. నేను మాత్రం దాన్ని సారా కేసు అని అంటాను. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అమ్మింది కల్తీ సారా కాబట్టి, అంటే అలాంటి మద్యం కాబట్టి, కెమికల్ కళ్ళు లాంటి మద్యం కాబట్టి, మందు సీసాల్లో కెమికల్ కళ్ళునో లేదు నాటు సారాను పోసి దానికి ఏదో ఒక పేరు పెట్టి అమ్మినటువంటి మద్యం కాబట్టి దాన్ని సారా కేసుగానే నేను పిలుస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ సారా కేసులో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు జరగబోతుంది అని చెప్పేసి తెలుగు మీడియా అనేక చర్చలు పెడతా ఉంది. సో శాటిలైట్ మీడియా నుంచి మొదలుపెట్టి సోషల్ మీడియా వరకు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అని క్వశ్చన్ మార్కు, జగన్మోహన్ రెడ్డి గారు పరారీ అని క్వశ్చన్ మార్కు, జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు అని క్వశ్చన్ మార్కు పెట్టి వార్తలు వదులుతూ ఉన్నారు. మనకు అందుతున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్లో ఎంక్వైరీ చేస్తున్నటువంటి సిట్టు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనుకోవటం లేదు, అరెస్ట్ చేయబోవటం లేదు. మరి అదేంది, అందరూ అరెస్టు అని అంటున్నారు, మీరు కూడా గతంలో అరెస్ట్ అయ్యే అవకాశాలే ఉన్నాయని చెప్తున్నారు. సిట్టు మొన్న ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పొందుపరిచింది. పేజీ నెంబర్ 131, పేజీ నెంబర్ 298, 305 పేజీల ఛార్జ్ షీట్లో 2 చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించారు. అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి బిగ్ బాస్ పేరుని చెప్పారు కదా అని చెప్పేసి మీరు అనొచ్చు. నిజమే, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు జరగబోతున్న మాట నిజమే. కానీ ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్న సిట్టు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోవటం లేదు. మరి ఎవరు అరెస్ట్ చేయబోతున్నారు? ఈడీ అరెస్ట్ చేయబోతుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయబోతూ ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్ని ఎంక్వైరీ చేయటానికి ఈడీ రంగంలో దిగింది. ఇప్పటికే ఆంధ్ర గోల్డ్ మద్యానికి సంబంధించి ఆ బ్రాండ్ మనకి పెద్దగా తెలీదు, మద్యం మీద మనకి పెద్దగా అవగాహన లేదు. మనకి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి కేసుని మనం స్టడీ చేసి దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం తెలుసుకొని మనం చెప్పడం తప్ప నాకు మద్యం బ్రాండ్లు అందుకని మనం తాగేది కాదు, మనం చూసేది కాదు, మనకి దాని గురించి తెలియదు పెద్దగా. సో ఏదేమైనా ఆంధ్ర గోల్డ్ పేరుతోటి మద్యాన్ని అమ్మినటువంటి శర్వాణి డిస్టిలరీస్ ఓనర్ చంద్రారెడ్డికి ఇప్పటికే ఈడీ నోటీసు జారీ చేసింది. అతను విచారించబోతా ఉంది. అతను దాదాపు ఒక 90 కోట్ల రూపాయలు ఈ స్కామ్లో, ఏదో 3,500 కోట్లు అంటున్నారు కదా, ఆ స్కామ్లో భాగంగా 90 కోట్ల రూపాయలు కప్పం కట్టాడంటే ఆ కప్పానికి సంబంధించిన లెక్కలు అడగబోతా ఉన్నారు. ఆ కప్పం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారిని ఈడీ ముందు అరెస్ట్ చేయబోతూ ఉంది. ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సిట్టు కూడా తమ ఆధీనంలోకి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద సిట్టు, ఈడీ 2 ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్ మీద జగన్మోహన్ రెడ్డి అరెస్టును కూడా ఇద్దరు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, కేజ్రీవాల్ తర్వాత మనీష్ సిసోడియా అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, తర్వాత తెలంగాణలో కల్వకుంట్ల కవిత అంటే కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆవిడ, వాళ్ళని నిజానికి ఈడీ సిబిఐ ముందే ఈడీ అరెస్ట్ చేసింది ఈడీ, తర్వాత సిబిఐ కూడా వాళ్ళని అరెస్ట్ చేసింది. ఆల్రెడీ అరెస్ట్ చేసి జైల్లో ఉన్నటువంటి వాళ్ళని మళ్ళీ సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. 2 సంస్థలు కొన్నాళ్ళ పాటు జైల్లో పెట్టారు. కాబట్టి అంటే 2 కేసులు వేరువేరు. మళ్ళీ ఈడీ కేసులో బెయిల్ తెచ్చుకున్నారు వాళ్ళు, సిబిఐ కేసులో బెయిల్ తెచ్చుకున్నారని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్లో గిరికి అరెస్ట్ అయితే ఈడీ పెట్టిన కేసులో బెయిల్ తెచ్చుకోవాలి, సిట్ కేసులో కూడా బెయిల్ తెచ్చుకోవాలి. దానివల్ల కేసు విచారణ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఎక్కువ పర్సన్స్ వీలైనంత వరకు వాళ్ళని తమ ఆధీనంలో ఉంచుకోగలిగితే ఎంక్వైరీకి కొంత స్పీడప్ చేసుకునే అవకాశం ఎంక్వైరీ సంస్థలకు ఉంటుంది అని వాళ్ళు భావిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఈడీ అనేది ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్లోకి ఎంటర్ అయింది కాబట్టి ఈడీ ద్వారా అరెస్ట్ చేపిస్తే బాగుంటుంది అని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వేసినటువంటి సిట్ అరెస్ట్ చేసింది అనుకోండి, కూటమి ప్రభుత్వం మీద వైసీపీ రెచ్చిపోయే అవకాశం ఉంటుంది, గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. వాళ్ళ పార్టీ అధినేత జైలుకి పోయినప్పుడు వాళ్ళు మాట్లాడతారుగా సహజంగా. కానీ ఈడీ అరెస్ట్ చేసింది అనుకోండి, ఈడీ ఎవరు ఆధీనంలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు మోడీ గారిని అనాలి, అమిత్ షా గారిని అనాలి. చంద్రబాబు నాయుడు గారిని అనంత స్పీడ్గా వైసీపీ నాయకులు మోడీ గారిని, అమిత్ షా గారిని అనలేరు. ఒకరు అనాలనున్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నీవరు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, మోడీ గారినో అమిత్ షా గారినో వైసీపీ నాయకులు తిట్టి తట్టుకొని తిరిగితే ఏం జరిగిద్ది అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఐడియా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద 2010-11 నుంచి 20 ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయి. అసలు అవి కూడా బయటకు వచ్చాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పట్లో బయటికి రాడు అసలు. అందుగాక వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఒకటి ఎంక్వైరీ జరుగుతూ ఉంది.
సో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్లారిటీ ఉంది. మోడీ గారి విషయంలో ఎలా ఉండాలి, చంద్రబాబు గారి విషయంలో ఎలా ఉండాలి, ఎవరు విమర్శించాలి, ఎవరిని విమర్శించొద్దు, ఎవరిని ఎంతవరకు అనాలి, ఎవరిని ఎంతవరకైనా అనవచ్చు. ఇది ఒక క్లారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. వైసీపీ ముఖ్యమైన నాయకులకు కూడా ఉంది. కాబట్టి ఈడీ ద్వారా కనుక జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేపిస్తే శాంతి భద్రతల ఇష్యూ పేరు చెప్పేసి అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు తీహార్ జైలు కానీ పంపొచ్చు. ఇక లోకల్ సిటీ అరెస్ట్ చేసింది అనుకోండి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టాలి. అదే ఈడీ అరెస్ట్ చేసింది అనుకోండి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ జైల్లో పెడితే ఎంక్వైరీ ముందుకు సాగదు, శాంతి భద్రత సమస్య వస్తుంది అనుకుంటే అవసరమైతే కోర్టు పర్మిషన్ మేరకు తీహార్కైనా తరలించే అవకాశం ఉంటుంది. అందులోని దేశంలోనే అతిపెద్ద నేరం కాబట్టి, విదేశాలకి డబ్బు పోయింది కాబట్టి, ఇది చాలా పెద్ద కేసు కాబట్టి దేశంలోనే అతిపెద్ద కర్మాగారం తీహార్కైనా పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈడీ ద్వారా అరెస్ట్ చేపిస్తే ఈ కేసును బాగా హ్యాండిల్ చేయొచ్చు అని కూటమి ప్రభుత్వం అనుకుంటుంది అనేది మనకు తెలియవస్తున్నటువంటి సమాచారం. అంటే జగన్మోహన్ రెడ్డి కానీ లోకల్ సిటీ అరెస్ట్ చేయబోతుంది, ఈడీ అరెస్ట్ చేయబోతుంది. అయితే ఇంకో విషయం ఉంది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగితే నెక్స్ట్ మళ్ళా గనుల స్కామ్ ఒకటి ఉంది. ఇప్పటికే క్వాజీ తవ్వకాల్లో మాజీ మంత్రి అరెస్ట్ అయి ఉన్నారు కదా. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నారు. ఇంకొక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీద కూడా కేసు పోయింది. అయితే అనిల్ కుమార్ యాదవ్ తోటి లేదు వైసీపీ నాయకులతో ఈ కేసు ఆగదు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుకుంటుంది. ఎందుకు? అనిల్ కుమార్ యాదవ్ నుంచి 20 కోట్ల రూపాయలు ప్రతి నెల కప్పం కింద జగన్మోహన్ రెడ్డి గారికి చేరేవి. నెల్లూరు జిల్లాలో క్వాజ్ తవ్వకాల్లో ప్రతి నెల 20 కోట్ల రూపాయలు 9 నెలల పాటు 180 కోట్ల రూపాయలు చేరాయి అనేది ఒక సాక్షి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసు నడుస్తూ ఉంది. కాబట్టి ఈ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉంది సిట్. మళ్ళీ ఇదే కేసులోకి మళ్ళీ ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. చూడండి, విచిత్రం చూడండి. ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్లో సిట్టు ఈడీ, మళ్ళీ గనుల స్కామ్లోకి సిట్టు ఈడీ. అంటే దీనివల్ల ఇటు లోకల్ పోలీసులు అటు కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేరుకు 2 కేసులు, కానీ 4 రకాలుగా మనీ లాండరింగ్ ఇష్యూస్ వేరే, అవినీతి వేరే. అవినీతి చేసిన సొమ్ముని మనీ లాండరింగ్ చేసి సూట్ కేసు కంపెనీలు పెట్టేసేసి ఆ రకంగా ఏ విదేశాలకు పంపించారో అన్న కేసు వేరు, పాలసీ మేకింగ్ ద్వారా అవినీతి చేశారన్న కేసు వేరు. పాలసీ మేకింగ్ ద్వారా అవినీతి చేశారు, అధికారాన్ని ఉపయోగించుకొని అధికార దుర్వినియోగాన్ని పాల్పడ్డారు అన్నది లోకల్ సిటీ ఎంక్వైరీ చేస్తుంది. ఆ అవినీతి ద్వారా వచ్చిన డబ్బుని సూట్ కేసు కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారు, రకరకాల చోట పెట్టుబడి పెట్టారు, మనీ లాండరింగ్కి పాల్పడ్డారు, వైట్ మనీని బ్లాక్ మనీ చేశారు, బ్లాక్ మనీని వైట్ మనీ చేశారు అనేది ఈడీ ఎంక్వైరీ చేసింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అరెస్ట్ అయితే ఈ 4 కేసులు, పేరుకి 2 కేసుల్లో కనపడుతున్న 4 కేసుల్లో బెయిల్ తెచ్చుకోవాలి. మరి ఈ 4 కేసులు కాక అంటే క్వాజ్ తవ్వకాల మీద ఒక కేసు, గనుల విషయంలో ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, కంకర్ కావచ్చు, వైజాగ్ బాక్సైట్ తవ్వకాలు కావచ్చు, ఇతరత్ర దాని ద్వారా ఒక 30 కోట్ల రూపాయలు ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి గారికి చేరేవి అనేది ఇంకొక ఆరోపణ. ఇప్పటికే గనుల శాఖ డైరెక్టర్గా ఉన్నటువంటి వెంకయ్యరెడ్డిని అదుపులో తీసుకొని అతని నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఇప్పుడు అతను బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పుడు ఆ కేసు ఒకటి తోడైతే మళ్ళీ అది కూడా ఒక కేసుగా కనపడచ్చు, కానీ 2 కేసులుగా మారింది. ఈడీ కేసుగా, సిబిఐ కేసు, అదే సిట్ కేసుగా మారే అవకాశం ఉంటుంది. సో ఏ కేసుకి ఆ కేసు, ఏ ఎంక్వైరీ సంస్థకు ఆ ఎంక్వైరీ సంస్థ విచారిస్తున్న క్రమంలో ప్రతి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ తెచ్చుకొని బయటికి రావాలంటే అంత కొంత టైం టేకింగ్. మరి ఈ టైం టేకింగ్ లోపు ఏదో కేసుని సిట్టో లేదా ఈడీనో తేల్చగలిగి పనిష్మెంట్ ఇచ్చేలా చూసుకోగలిగారంటే అంత ఈజీ కాదు. కానీ ఒక కేసు తేలటం అంటే పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించి కొన్ని సంవత్సరాలు ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కేసు ఎప్పుడు తేలింది? ఎప్పుడుదా కేసు? 2011లో పెట్టిన కేసు మొన్న మధ్య తేలింది. సో కాబట్టి ఒక దశాబ్దానికి పైన పడతాయి. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అయితే ఇప్పటికి 2010-11లో పెట్టారు. ఇప్పటికి దాదాపు 14 సంవత్సరాలు వస్తుంది. ఇంతవరకు కేసులు తేలలే. బెయిల్ మీద ఉండబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 13 సంవత్సరాలు, కానీ ఆ కేసులు తేలట్లే, తేలే అవకాశం కూడా కనపట్లే. వివేకానంద రెడ్డి గారు చనిపోయి 6 సంవత్సరాలు, ఆ కేసు తేలే అవకాశం కూడా కనపట్లే. కాబట్టి కేసులు తేలటం అంత ఈజీ కాదు. కానీ ఒకవేళ కనుక సిట్టు దూకుడిగా వ్యవహరించి కేసును తేల్చగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు జీవితకాలం జైల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ కేసులో దోషిగా తేలి శిక్షలు పడితే మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హతను కూడా 2.5 సంవత్సరాలు శిక్ష కనుక పడితే, నిజానికి కేసు తెరితే 2.5 సంవత్సరాల పైన శిక్ష పడింది, 2.5 సంవత్సరాలకు పైగా శిక్ష పడితే ఈ పులివెందుల ఎమ్మెల్యేగా కూడా ఎన్నికల్లో పోటీ చేసే అర్హతని జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోతారు.
అది వైసీపీ పార్టీకి చాలా ఇబ్బంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ కూడా అదే. ఇప్పుడు నిజానికి ఈ ఎన్నికల్లో గెలవపోతాయి. ఇప్పటికిప్పుడు కేసులు జారుతాయి అనుకోవటం మనం అతిశయోక్తే. కేసులు జాలవు. కానీ వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ ఓడిపోయిందనుకోండి, మళ్ళీ 2034లో ఎన్నికలు. 2029 తర్వాత 2029లో కనుక జగన్ ఓడిపోతే 2034లో ఎన్నికలు. ఆ రూపులో మాత్రం ఏదో కేసు తేలిద్ది. 2034లో మాత్రం ఏదో కేసు తేలిద్ది. ఏదో కేసులో జగన్మోహన్ రెడ్డి గారు శిక్ష పడింది అనుకోండి, 2034 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసి అర్హతను కూడా కోల్పోతాడు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో 2029లో అధికారం కావాలి. అధికారం ఉంటేనే మన కేసు నుంచి మనం కాపాడుకోగలం. మన పదవుల ద్వారా, మన పార్టీ బలం ద్వారా మాత్రమే కేంద్రంతో లాబింగ్ చేసుకొని మన కేసు నుంచి మనం రక్షించుకోగలం. 2010-11లో పెట్టిన కేసు నుంచి ఎలా రక్షణ పొందుతున్నామో ఇప్పుడు పెడుతున్న కేసుల నుంచి కూడా రక్షణ పొందగలం. ఒకవేళ నిజానికి 2029 ఎన్నికల్లో కనుక ఓడిపోతే ఇక వైసీపీ అనేది ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలి. కేసులు ఖచ్చితంగా తేలదు. ఒక కేసు కాదు, ఒక కేసు తేలిద్ది. జగన్మోహన్ రెడ్డి గారికి 2029లో గెలవటం అనేది చాలా చాలా అవసరం. ఆయన రాజకీయ మనుగడకి అవసరం, ఆయన పార్టీ మనుగడకి అవసరం, వాళ్ళ పార్టీ ఉనికికి అవసరం. అందుకనే ఏదైనా చేయటానికి, ఎంతైనా ముందుకెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం 2029 ఎన్నికల్లో గెలవటం కోసం. సో రాష్ట్ర ప్రజలు టేక్ కేర్గా ఉన్నారు. మరి జాగ్రత్త. థ్యాంక్ యూ.